అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్ అందరికీ కూడా చిరపరిచితుడినే అండి. మన కావ్య ఇన్స్టిట్యూట్ గురించి కూడా అందరికీ తెలుసు. ఈ వీడియో ఇంతకుముందే నేను మీకు సజెషన్స్ ఫర్ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ డే ఆఫ్టర్ టుమారో అండి. దట్ మీన్స్ 25th ఆగస్ట్ దాని గురించి వీడియో చేయడం జరుగుతుందండి. ఏదైతే నేను ఇంతకుముందు మీకు పిఎల్ఐ ఆర్పిఎల్ఐవి ఎట్లా చూసుకోవాలి అనేటటువంటిది అండ్ అబౌట్ ఎస్బిఆర్డి అకౌంట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి చెప్పానండి. ఆఫ్టర్ దట్ ప్లీజ్ కీప్ యువర్ మైండ్ అబౌట్ మనీ ఆర్డర్స్, ఐపీఓస్, అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ money orders are there, what is the currency period of money order, what is wide money order, what is BSNL money order, like that each and everything is important. In the same manner IPO, how many denominations of IPOs are available, ఎన్ని డినామినేషన్లో లభ్యమవుతాయి, దాంట్లో IPO యొక్క మనుగడ కాలం, what is the currency period, what is the extension period, how much of amount we have to pay, like that ఇదంతా తెలుసుకోవాలి. ఇక్కడ వైడ్ మనీ ఆర్డర్, ఇక్కడ ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్స్, ఇట్లా అండి. ఈ ఎంఓ ఐపీఓ నుంచి కూడా వీఆర్ గెటింగ్ క్వశ్చన్స్ అండి ఈ టాపిక్స్ నుంచి. దెన్ ఏదైతే క్యామ్ బ్యాగ్స్ అండ్ స్పెషల్ బ్యాగ్స్ ఈ టాపిక్ గురించి కూడా మీరు చూసుకోవాలండి. అంటే ఆల్రెడీ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామినేషన్. జస్ట్ ఈ టాపిక్స్ మీద మళ్ళీ ఒకసారి మేక్ ఎ రివిజన్ అండి. అంటే మీరు రివిజన్ చేస్తూ ఉన్నారు, వీటి గురించి కూడా మళ్ళీ ఒకసారి జస్ట్ రివిజన్ చేసుకొని గుర్తుంచుకునే విధంగా వెళ్ళాలండి. నెక్స్ట్ ఏదైతే మనకు ప్రీమియం ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత స్పీడ్ పోస్ట్ గురించి, అలాగే డైరెక్ట్ పోస్ట్ గురించి, అలాగే మీడియా పోస్ట్ గురించి, అలాగే లాజిస్టిక్ పోస్ట్ గురించి, ఇవన్నీ కూడా మనం ఒకసారి జస్ట్ గో త్రూ ఇట్. ఇవన్నీ మీరు చేయరని కాదు, జస్ట్ ఒకసారి మీ రిమెంబరెన్స్ పవర్ను ఒకసారి అంతా కూడా మనం ఇది చేసుకుంటూ రావాలండి. అంటే రివిజన్ చేసుకుంటూ వస్తే you will get good marks, and that is the only suggestion I am giving. That's all. You know all. After that ఇంకా ఏదన్నా మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇలా అన్నీ చూసుకుంటూ వచ్చిన తర్వాత యు గో ఫర్ ఆల్ మిస్లేనియస్ ఐటమ్స్ ఆల్సో అండి. హౌ మెనీ సర్కిల్స్ ఆర్ దేర్, హౌ మెనీ ముఖ్య డాగ్గర్స్ ఆర్ దేర్, MDGs in Telangana circle and in AP circle, and what is meant by RAK NPA, Rafi Ahmad Kidwai National Postal Academy, and what is the clause number of packing and sealing, what is the clause number of manner of affixing postage stamps, next how in which letters you have to write a foreign address on the foreign letter, Roman letters, Arabic figures, like that each and everything is important. Moreover, Pardanasin Strilaku articles Batwada, how the articles will be delivered to the Pardanasin persons, and what about unclaimed letters, how they will be disposed, and where is RLO, what is the duties of RLO, like that each and everything miscellaneous also you have to remember. You have to keep an eye on IPPB accounts also. IPPB accounts also important. That's why try to gather all the information you have and keep it in your mind. Just రిమైండ్ చేయండి. అన్నీ మీరు చదువుకున్నారండి, వెళ్ళేటప్పుడు మీరు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి ఎట్లాగో చూసుకుంటారు స్టెప్ బై స్టెప్, బట్ బీ థరో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ them, because if you go through the previous examination question papers, we can easily understand what is being asked and from which topics they are triggering అనేది తెలుస్తుంది. అందుకోసం చెప్పాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.